Today's chief guest and esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, has arrived at this premises. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Chief Minister has received the Honorable Governor and introducing Shri K. Vijayanand IAS, Chief Secretary to Government of Andhra Pradesh, Shri Harish Kumar Gupta IPS, Director General of Police of Andhra Pradesh, Shri J. Shamal Rao IAS, Principal Secretary to Government, Srimati B. Rajakumari IPS, IGP APSP Battalions, Srimati M. Thamim Ansaria IAS, Collector and District Magistrate, Sri Wakul Jindal IPS, SP Guntur, Dr. T. Mohan Rao, Director of Protocol, GAD, AP Secretariat. Honorable Governor is requested to unfurl the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. జాతీయ పతాక ఆవిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. ప్రేక్షకులంతా లేచి నిల్చోవలసిందిగా, యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. Honorable Governor is requested to unfurl the national flag. सलामी देगा राष्ट्रीय सल्यूट सलामी शस्त्र. परेड बाजू शस्त्र करेगा, बाजू शस्त्र. Parade Commander Mrs. R. Sushmita IPS is coming forward to the saluting dais to invite the Honorable Governor to review the parade. పెరేడ్ ని పరిశీలించేందుకై విచ్చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీమతి ఆర్ సుష్మిత ఐపీఎస్ ఏఎస్పీ జంగారెడ్డిగూడెం ఏలూరు డిస్ట్రిక్ట్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. Honorable Governor has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Governor on review vehicle. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు. వారి వెంట డీజీపీ గారు వెళుతున్నారు. विश्राम होगा. विश्राम. భారతావనికి సంపూర్ణ వేలాది మంది రైతులు భూములిచ్చారు, దన్నుగా నిలిచారు. మన ముఖ్యమంత్రి రాజధాని తెచ్చారు.
ఒక నాయకుడి దూరదృష్టితో దేశం సుభిక్షమైతే మరో నాయకుడి దూరదృష్టితో మన రాష్ట్రం సస్యశ్యామలమవుతోంది. ఒక అతి సాధారణ పల్లె ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా, ఆకాశ మహాకాశాలు ఆవాసంగా, విద్య, వ్యాపార, వైజ్ఞానిక సంస్థలకు సర్వోన్నత నిలయంగా, సాక్షాత్తు మయుడే ఆశ్చర్యపోయేలా దేవతల రాజధాని లాంటి భవ్యమైన అమరావతిని శరవేగంతో నిర్మిస్తోన్న రాజధాని రూపశిల్పి, సంక్షేమం అభివృద్ధి రథాలను ఏకకాలంలో ఉరకలెత్తిస్తోన్న సవ్యసాచి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో ఆంధ్రావని అన్ని రంగాలలోనూ అభివృద్ధి పథంలో మెరుపు వేగంతో దూసుకు వెళుతోంది. సమాజంలో అనేక పేద కుటుంబాలు నిత్యం పేదరికంలో పోరాడుతూ జీవిస్తున్నాయి. రేపటి కోసం భరోసా లేకుండా నేడు బ్రతుకుతున్న ఆ కుటుంబాలకు చేసే చిన్న సహాయం కూడా భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలోని పేదల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద కుటుంబాలకు మెరుగైన భవిష్యత్తు అందించాలన్న సత్సంకల్పంతో జీరో పావర్టీ 4 P4 అనే ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమం ద్వారా దారిద్ర్య రహిత సమాజానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, మహిళా సాధికారత మరియు గ్రామీణ అభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, వ్యాధిగ్రస్తులకు 10,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్ అందిస్తూ వాటిని నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే అందించే విధానం ప్రారంభించింది. 2024-25 మరియు 2025-26 ఆర్థిక సంవత్సరాలలో 52,450.88 కోట్లు విడుదల చేసి 63.12 లక్షల పింఛన్దారులకు లబ్ధిని కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.